ఉపాధి హామీ పథకం దీంతో ఉన్నటువంటిది ఒకళ్ళకి సంతోషం, ఒకళ్ళకి కోపం. మెజారిటీ వర్గానికి సంతోషం. ఎందుకంటే ఏడాదికి 100 రోజులు పని దినాలు అనేది హక్కు కింద మారింది దేశవ్యాప్తంగా. ఏడాదికి 100 రోజులు అంటే ఈ ఉపాధి హామీ కూలీలుగా మీరు నమోదు చేయించుకుంటే ఏడాదిలో 100 రోజులు ఖచ్చితంగా ప్రభుత్వం పనిచ్చి తీరాలి. అదే సందర్భంలో ఆ పని చాలా స్వల్పమే ఉంటుంది, మామూలు పనులతో పోల్చుకుంటే తక్కువే ఉంటుంది. ఈ పనులకి 100 రోజుల నుంచి ఒక్కోసారి 200 రోజులు, కరోనా లాంటి సందర్భంలో 200 రోజులు కూడా ఇచ్చారు. ఇది ఆ కూలీలకి, ఉపాధి హామీ పథకం కిందన అటెండ్ అయ్యే కూలీలకి, అందులో రిజిస్టర్ అయిన కూలీలకి పండగ, సంబరం చేసుకుంటారు. ఎందుకు? ఖచ్చితంగా పని ఎవడు ఇవ్వలేదని బాధపడాల్సిన పని లేదు. 100 రోజులు, మిగతా రోజుల్లో ఇంకో 150 రోజులు పని చేసుకుంటే హ్యాపీగా గడిచిపోతుంది. కానీ రైతులకు కోపం, సాధారణ ప్రజలకు కోపం, ప్రభుత్వాలకు కోపం, బయటికి చెప్పరంతే. ఎందుకని? ఈ ఉపాధి హామీ నిధులు వస్తున్నాయి కాబట్టి, ఖచ్చితంగా 100 రోజులు ఇవ్వాలి కాబట్టి, మామూలు పని 8 గంటలు 10 గంటలు చేసేది ఇక్కడ 4 గంటలు అట్లాగే చేస్తారు. ఎందుకంటే తక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి. అలాగని ఉపాధి హామీ మాకు వద్దు అని చెప్తామంటే ప్రభుత్వాల చేతిలో డబ్బులు ఉండవు. ఇవాళ ప్రభుత్వాలు ఒక పథకం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కట్టిస్తుంటే ఆ బిల్డింగ్కి అయ్యే కాస్ట్లో ఒక వంతు కూలీకే అవుతుంది. ఆ కూలీ డబ్బులు ఉపాధి హామీ పథకం కింద ఇప్పించేసేసి వాళ్ళతో ఈ పని చేయించుకుంటున్నారు. ఇక్కడ